ఓం శాంతి. నేను స్వరాజ్య అధికారి ఆత్మను. ఈ పంచతత్వాల దేహము నా రాజ్యము. ఈ రాజ్యంలో నేను భృకుటి సింహాసనంపై విరాజమానం అయి ఉన్నాను. ఈ పంచతత్వాల దేహ రాజ్యంలో నా సర్వ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మరియు సూక్ష్మ ఇంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరిపాలిస్తున్నాను. నేను ఆత్మను. నా సేవాదారులైనటువంటి ఇంద్రియాలను నా అధీనంలో ఉంచుకున్నాను. ఈ సర్వ ఇంద్రియాలపై నేను పూర్తి నియంత్రణను సాధించాను. ఇటువంటి శ్రేష్టమైన రాజ్య అధికారిని, స్వరాజ్య అధికారి ఆత్మను. భాగ్య విధాత శివబాబా వర్తమాన సమయంలో నన్ను స్వరాజ్యానికి అధికారిగా చేశారు. నేను ఆత్మను, చైతన్యమైన రాజును, అవినాశి రాజ్య పరిపాలన చేసే అధికారిని. కావున నేను ఆత్మను. నా మనోనేత్రంతో దేహ రాజ్యంలో ఉన్నటువంటి సర్వ ఇంద్రియాలను గమనిస్తున్నాను. వాటికి మంచి శిక్షణను ఇస్తున్నాను. పరమాత్ముని యొక్క శ్రీమతమే నేను ఇచ్చేటటువంటి శిక్షణ. నేను స్వరాజ్య అధికారి ఆత్మను. భృకుటి సింహాసనం పై కూర్చొని
కళ్ళు అనే జ్ఞానేంద్రియానికి పవిత్ర దృష్టిని కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కళ్ళు పరమాత్ముని దర్శనం చేయించాలి. ఈ నయనాలలో ఆత్మీయత కనిపించాలి. నేను కళ్ళకు పవిత్ర భవ అనే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. ఆజ్ఞ కూడా జారీ చేస్తున్నాను. స్వరాజ్య అధికారి ఆత్మనైన నేను నోటికి మధురమైన వచనాలనే పలకమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ నోటి నుంచి కేవలం నిరాకార భగవంతుని జ్ఞానామృత వాక్యాలనే పలకమని ఆజ్ఞాపిస్తున్నాను. ద్వాపర యుగం నుంచి నా రాజ్యం తలక్రిందులైంది. కానీ దయాసాగరుడైన శివబాబా నా కోల్పోయినటువంటి స్వరాజ్యాన్ని నాకు తిరిగి ఇచ్చారు. కావున నేను భృకుటి సింహాసనంపై కూర్చొని నా నోటికి ఆశీర్వాదాలనే పలకమని ఆజ్ఞాపిస్తున్నాను. మరియు నేను స్వరాజ్య అధికారిని అయ్యి నా చెవులు అనే జ్ఞానేంద్రియానికి ఈశ్వరీయ ప్రేరణలను గ్రహించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ వ్యర్థ విషయాలు, చెప్పుడు మాటలు నువ్వు వినద్దు. దాని గురించి ఆలోచన కూడా చేయొద్దు. నీ పని కేవలం
భగవంతుని సూచనలను తూచా తప్పకుండా వింటూ నాకు అందించు. ఈ చెవులు అనే ఇంద్రియానికి నేను ఆత్మను, రాజును. నేను చెప్పినట్లే కళ్ళు ఆత్మీయతను, పవిత్రతను కలిగి ఉండాలి. నోరు ఆశీర్వాదాలనే పలకాలి. సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాలను మాత్రమే తెలియచేయాలి. ఈశ్వరీయ మహావాక్యాలను పలకాలి. ఈ దేహరాజ్యంలో కర్మేంద్రియాలైనటువంటి నా చేతులు మరియు కాళ్ళు ఈశ్వరీయ కర్మణా సేవకు ఉపయోగపడమని ఆజ్ఞాపిస్తున్నాను. హస్తాల ద్వారా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను. బేహద్దు ఈశ్వరీయ కార్యంలోనే సహయోగిగా కమ్మని నేను ఆత్మ రాజును చేతులకు ఆజ్ఞాపిస్తున్నాను. మరియు కాళ్ళు అనే కర్మేంద్రియానికి నేను పవిత్రత శక్తిని నింపమని ఆజ్ఞాపిస్తున్నాను. నా సూచనల అనుసారంగానే నా కర్మచారులైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఎందుకంటే నా జతలో సర్వశక్తివంతుడైన భగవంతుడు తోడుగా ఉన్నారు. నేను ఈ భృకుటి సింహాసనంపై కూర్చొని నా కర్మేంద్రియాలన్నింటికీ
భగవంతుని యొక్క శక్తిశాలి కిరణాలను వ్యాపింపచేస్తున్నాను. మరియు ఈ కర్మేంద్రియాలను ఉద్దేశించి నేను ఆత్మ రాజును శుభ సంకల్పం కూడా చేస్తున్నాను. ఈ కర్మచారులందరూ చాలా చక్కగా పనిచేస్తారు. నేను ఈ ఇంద్రియాలన్నింటికీ సద్భావన శక్తిని నింపుతున్నాను. కర్మక్షేత్రంలోనికి వెళ్ళినప్పుడు నా సర్వ ఇంద్రియాలు ఆత్మనైన నా ఆజ్ఞలను గుర్తుంచుకొని పనిచేస్తాయి. ఒకవేళ నా ఆజ్ఞను ధిక్కరించినట్లయితే నేను హెచ్చరిస్తాను. నేను రాజును కదా. శ్రీమతం అనుసారంగా నేను నడుస్తూ నా దేహ రాజ్యంలో ఉన్నటువంటి ఇంద్రియాలను కూడా నడిపిస్తాను. మనస్సు, బుద్ధి, సంస్కారము అనే సూక్ష్మ ఇంద్రియాలను కూడా నేనే నడిపిస్తున్నాను. నా మనస్సు చాలా సుందరమైనది. నా మనస్సు చాలా నవీనతను కలిగి ఉంది. ఈ దివ్యమైన మనస్సు సహాయంతో నేను ఆత్మరాజును మూడు లోకాల యాత్రను చేస్తున్నాను. నా మనస్సు ఎంతో శక్తివంతమైనది. నేను ఆత్మ. మనస్సుకు ఒక కొత్త ప్రయాణాన్ని పరిచయం చేస్తున్నాను. మనస్సు ద్వారా చేసే ఈ ప్రయాణం చాలా సూక్ష్మమైనది మరియు అలౌకికమైనది. నేను స్వరాజ్య అధికారిని
మనస్సు అనే విమానం సహాయంతో నా తండ్రి పరమాత్మ నివసించే ధామానికి బయలుదేరుతున్నాను. సూక్ష్మ శరీరం సహితంగా నేను ఈ దేహరాజ్యంలో నుంచి బయటకు వచ్చి బాప్ దాదా వద్దకు బయలుదేరుతున్నాను. నేను అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తివంతమైనటువంటి చైతన్యమైన రాజును, స్వరాజ్యాధికారిని. నా మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ 3 సూక్ష్మ శక్తులను నా జతలో తీసుకుని బాప్ దాదా వద్దకు వచ్చి చేరుకున్నాను. శ్వేత ప్రకాశంతో నిండి ఉన్నటువంటి ఈ సూక్ష్మ లోకం నన్ను సశక్తపరుస్తూ ఉంది. ఈ అలౌకిక వాతావరణం ఆత్మీక సోదరీల సమూహం నన్ను శక్తిశాలిగా మార్చుతూ ఉంది. బాప్ దాదా నయనాల నుంచి పవిత్ర కిరణాల ప్రకాశం నాపై పడుతూ ఉంది. మరియు సత్యమైన జ్ఞాన ప్రకాశం నాపై పడుతూ ఉంది. బాబా నుంచి తీసుకుంటున్నటువంటి జ్ఞాన ప్రకాశంలో మరియు పవిత్రత ప్రకాశంలో నా మనస్సు, బుద్ధి, సంస్కారము 3 శక్తివంతమవుతున్నాయి. ఇప్పుడు నా మనస్సులో కేవలం కళ్యాణకారి ఆలోచనలే ఉత్పన్నమవుతున్నాయి. నేను సంపూర్ణ సతో ప్రధానంగా ఉన్నాను. నా మనస్సు కేవలం శుభ సంకల్పాలనే చేస్తుంది, ఆశీర్వాదాలనే ఇస్తుంది. నా బుద్ధి శ్రీమతం అనుసారంగానే నిర్ణయిస్తూ ఉంది. నా సంస్కారము దివ్యముగా పనిచేస్తుంది. బాబా యొక్క పవిత్రత శక్తితో నా మనస్సు, బుద్ధి, సంస్కారం
పరివర్తన అవుతున్నాయి, దివ్యముగా మారిపోయాయి. నాలో దైవీ సంస్కారాలు కూడా ధారణ అవుతున్నాయి. నా మనస్సు కేవలం పరమాత్ముని గుణాలను గాయనం చేస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా, మీరు నివసించేటువంటి ధామము ఉన్నతమైనదే. మీరు ఉన్నతమైన వారే. మీరు తెలియచేసే జ్ఞానము కూడా ఉన్నతమైనదే. ఇలా నా మనస్సు పరమాత్ముని యొక్క మహిమను గానం చేస్తుంది. మన్మనాభవ మహామంత్రాన్ని ఇచ్చి నన్ను పూర్తిగా పావనం చేస్తున్నారు బాబా. చంచలంగా ఉన్న నా మనస్సు దివ్యముగా పరివర్తన చెందింది. నా మనస్సును నేను అభినందిస్తున్నాను. పరమాత్మ శివబాబాకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు నేను కేవలం ఆశీర్వాదాలను మాత్రమే ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. నేను ఈ ఉన్నతమైన స్థానంలో బాప్ దాదా జతలో ఉంటూ నా సోదరాత్మలకు ఆశీర్వాదాలను ఇస్తున్నాను. నా మనస్సు దివ్యమైనందువలన సతో ప్రధానమైన సంకల్పాలను చేస్తూ వాతావరణాన్ని శుద్ధి చేస్తూ ఉంది మరియు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంది. నా బేహద్దు పరివారంలోని సోదరాత్మలందరికీ నేను పవిత్ర భవ, యోగీ భవ అనే వరదానాన్ని ఇస్తున్నాను. నా జతలో వరదాత బాబా ఉన్నారు. నన్ను వరదానిగా మార్చివేశారు. విజయీ భవ, నిర్విఘ్న భవ, నిశ్చింత భవ. ఇలా నేను ప్రతి ఒక్కరికి వరదానాన్ని ఇస్తున్నాను. వరదాత శివబాబా నా తోడు ఉండగా వరదానాలకు
నాకు కొరత లేదు. నన్ను నేను వరదానాలతో నింపుకుంటున్నాను. నా విశ్వ పరివారంలో ఉన్న ఆత్మలందరికీ వరదానాన్ని ఇస్తున్నాను. మరియు జ్ఞాన మహావాక్యాలను నా మనస్సు మననం చేస్తూ ఉంది. నేను స్వరాజ్య అధికారిని అయ్యి నా మనస్సుకు జ్ఞాన మనన చింతన చెయ్యమని ఆదేశిస్తున్నాను. జ్ఞానసాగరుని యొక్క బేహద్దు జ్ఞాన భండారంలో నేను మునిగి ఉన్నాను. జ్ఞాన నృత్యం చేస్తున్నాను. శివుడే సత్యమైన వారు, శాశ్వతమైన వారు మరియు భిన్నమైన వారు. శివ బాబా, మీరిచ్చే అమూల్య జ్ఞానరత్నాలు నాకు బేహద్దు ఆస్తిని ఇస్తున్నాయి. త్రికాల జ్ఞాని శివ బాబా నన్ను మాస్టర్ త్రికాల జ్ఞానిగా చేశారు. ఈ విధంగా జ్ఞాన బిందువులను మననం చేస్తూ నేను జ్ఞాన సంపన్నం అయ్యాను. ధన్యవాదాలు బాబా. నా మనస్సు దివ్యముగా పరివర్తన అయిపోయింది. ఎప్పటికీ నా మనస్సు జ్ఞానాన్ని నెమరు వేస్తూనే ఉంటుంది. అందరికీ వరదానాలను ఇస్తూనే ఉంటుంది. నా బుద్ధి ఈ జ్ఞానమే ఖచ్చితమైనదని, వాస్తవమని నిర్ణయించుకున్నది. దీని ద్వారానే భవిష్య ప్రాప్తి తయారవుతుంది అనే నిర్ణయానికి నా బుద్ధి వచ్చింది. ఈ విషయాలే నా సంస్కారంలో కూడా నిండుతూ తిరిగి మనస్సులో జ్ఞానయుక్త ఆలోచనలు ఉత్పన్నం అవుతున్నాయి. బాబా, మీరిచ్చే జ్ఞాన ప్రకాశం పవిత్రత శక్తితో నా మనస్సు, బుద్ధి, సంస్కారం సంపూర్ణ పరివర్తన చెందాయి. థ్యాంక్స్ బాబా. నేను
నా సూక్ష్మ ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాను. నా స్వరాజ్యం సక్రమముగా నడుస్తూ ఉంది. నా మనస్సు ఇప్పుడు సూక్ష్మలోకం నుంచి నిరాకారి లోకానికి ప్రయాణం చేస్తూ ఉంది. నేను ఆత్మను. ఈ విశాలమైన ఎరుపు బంగారు ఛాయతో కూడిన కాంతి ప్రపంచంలోనికి అడుగుపెట్టాను. ఈ బేహద్దు స్వీట్ హోమ్ నా అవినాశి ఇల్లు. నా బేహద్దు పరివారంలో నేను సంతృప్తిని అనుభవం చేస్తున్నాను. నేను నా బేహద్దు పరివారంలోని సోదరులు అందరూ చిన్న జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నాము. నా మనస్సు ఇప్పుడు శాంతిగా స్థిరంగా ఉంది. తదేకంగా నిరాకార పరమాత్మ తండ్రి వైపు ఆకర్షించబడుతూ ఉంది. ఈ శక్తిశాలి స్థితిలో ఉంటూ నేను నా ఆత్మీక తండ్రి శివ బాబా ఇరువురము కంబైన్డ్గా ఉన్నాము. ఈ ఉన్నతమైన స్వీట్ హోమ్ నుంచి నేను సత్యయుగి దైవీ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నాను. దైవీ సంస్కారాలు నాలో ధారణ అయ్యాయి. ఈ దైవీ ప్రపంచం దివ్య గుణాల సుగంధంతో నిండి ఉంది. పరమాత్ముని దైవీ పుష్పాల తోటలో నేను ప్రవేశించాను. ఇక్కడ దైవీ దినచర్యను కొనసాగిస్తున్నాను. ఆహా, ఈ స్వర్ణిమ దైవీ ప్రపంచం భగవంతుడు నాకిచ్చినటువంటి దివ్యమైన కానుక. నేను స్వరాజ్యాధికారినయ్యి దైవీ ప్రపంచాన్ని
విహరిస్తున్నాను. విశ్వరాజ్య అధికారాన్ని తీసుకున్నాను. నా మనస్సు చాలా నమ్మకమైనటువంటి సేవాధారి అయ్యి నన్ను 3 లోకాలలో విహరింపచేస్తూ ఉంది. ఈ స్వరాజ్యం ఎంత బాగుంది! స్వరాజ్య స్థితిలో ఉంటూ నన్ను నేను అధికారిగా అనుభవం చేస్తున్నాను. నెమ్మదిగా నేను ఆత్మ, సూక్ష్మ శరీరం సహితంగా ఈ సాకార ప్రపంచంలోనికి భృకుటి సింహాసనంలోనికి వస్తున్నాను. సర్వ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నా అధీనంలోనే ఉన్నాయి. సూక్ష్మ ఇంద్రియాలు కూడా పరమాత్మ శ్రీమతం అనుసారంగానే నడుస్తూ ఉన్నాయి. ఏ పొరపాటు జరగకుండా నన్ను నేను ప్రతిరోజు గమనిస్తూ నా ఇంద్రియాలకు తగు శిక్షణను ఇస్తూ ఉంటాను. నేను సర్వ కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకునేటువంటి కర్మేంద్రియాజీత్ ఆత్మను నా అన్ని ఇంద్రియాలు బాబా ఆజ్ఞ అనుసారమే నడుస్తున్నాయి. జ్ఞాన ప్రకాశంతో, పవిత్రత శక్తితో ఈశ్వరీయ సాంప్రదాయంలోనికి వచ్చేసాయి. నేను సత్యమైన, స్వచ్ఛమైన బ్రాహ్మణ ఆత్మను, వైష్ణవుడను, స్వరాజ్య అధికారిని. ఇదే స్థితిలో ఉంటూ విశ్వ రాజ్య అధికారాన్ని తీసుకోబోతున్నాను. ఓం శాంతి.